అందరికీ నమస్కారం. నేను మీ కోట సురేష్. ఈరోజు మనం గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ నూజి రోడ్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఈరోజు 365వ వారంగా మనం ఇక 1,00,000 మందికి దగ్గరగా రీచ్ అవుతుందని చెప్పి మనం సోషల్ మీడియా ద్వారా ప్రజల ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ గురి నిర్వాహకులు కానీ అన్నదాన నిర్వాహకులు కానీ ఉన్నారు. ఈ విషయాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు యార్లగడ్డ శ్రీనివాసరావు అండి. ఈ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. సార్, ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని యొక్క నిర్వాహకులు ఎవరు? ఇది గుడి ద్వారా నిర్వహిస్తున్నారు లేదా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు? ట్రస్ట్ ద్వారా అండి. ట్రస్ట్ పేరు శ్రీ వెంకటేశ్వర అవినేని తారక బ్రహ్మం దోనేవల్లి పుష్పావతి చారిటబుల్ ట్రస్ట్ వేలేరు వారిచే సుమారు 7 సంవత్సరాల మట్టి ఈ శనివారంతో 7 సంవత్సరాలు పూర్తయింది. సార్, ఇప్పుడు ఇది కార్యక్రమం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? దీనికి యొక్క కారకులు ఎవరు? ఇది మొదలుపెట్టి ఈ శనివారంతో 7 సంవత్సరాలు పూర్తయిందండి. 7 సంవత్సరాల శనివారం ఇవాళతో పూర్తయింది. కారకులు ముఖ్యంగా మన ఇవిరే అవినేని తారక బ్రహ్మం గారు, వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారండి. దీనికి సంబంధించి నిర్వాహకులు ఎవరైనా మనకు దీన్ని పంచుకుంటాక ఎవరైనా ఉన్నారా? మా స్వామి గారు, మూర్తి గారు, అలాగే మిగతా వాళ్ళ అబ్బాయి గారు అవినేని బ్రహ్మ గారు, పెద్ద కుమారుడు గారు, వీళ్ళందరూ ఉన్నారండి. భక్తుల సహకారంతో మెయిన్ వాళ్ళండి అవినేని వాళ్ళ తగ్గట్టు మేము వాళ్ళకి అనుకూలంగా వారికి చెప్పినట్టుగా మేము ఈ కార్యక్రమాన్ని స్వామి గారు, మూర్తి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయండి. సార్ చెప్పండి, ఈ కార్యక్రమ నిర్వాహకులని మీ గురించి చెప్తారు. ముందుగా మీ పేరు? నా పేరు నంది వెంకటేశ్వరరావు అండి. స్వామి అంటారు. అవినేని తారక బ్రహ్మం దోనేవల్లి పుష్పావతి చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీని. గత 7 సంవత్సరాల నుంచి మేము ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 365వ వారం. అందుకని ఈ సందర్భంగా ఈరోజు మాకు స్పెషల్ డేగా 7 గంటల వాడు కాబట్టి 7 సంవత్సరాలు అయిపోయింది. 8వ సంవత్సరాలు అడుగు పెడతాం కాబట్టి ఆ సందర్భంగా స్వామివారికి ఈరోజు మరి బాగా జరగాలని కోరుకుంటూ స్వామివారిని దాన్ని ముందు చేస్తున్నాము. దీనికి అవినేని తారక బ్రహ్మం గారు బ్యాంకులో అన్నదానం కోసం 2.5 కోట్లు ట్రస్ట్ డిపాజిట్ చేశారు. అన్నదాన ట్రస్ట్, ఎడ్యుకేషన్ ట్రస్ట్ కింద. దాంట్లోంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మేము వడ్డీని ఖర్చు పెడుతున్నాము. అలాగే చింతరపతి దేవస్థానంలో కూడా 16 లక్షల రూపాయలు ఇందులోంచి తీసి అక్కడ ఇచ్చాము అన్నదానానికి. మేము ఇది నిరంతరాయంగా ప్రతి శనివారం కొనసాగించి భక్తులకి మేము అన్నదాన కార్యక్రమం పేదవాడికి కానీ, ఉండవాళ్ళకి కానీ, భక్తులకు కానీ అందరికీ వాళ్ళు వీళ్ళు అనేది ఎవరు వస్తే ఆ టైంకి మేము చేసి కొనసాగించి మా మిత్ర బృందం అందరి సహకారంతో, అలాగే దేవస్థాన ఈవో గారి సహకారంతో దీన్ని ముందుకు నడుపుతున్నాము. అంటే మీరు చేసే అన్నదాన కార్యక్రమానికి దేవస్థానానికి ఏదైనా సంబంధం ఉందా? దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు. దేవస్థానం మాకు సపోర్ట్ గా ఉంటే చాలు. మేము దేవుడు బయట, గుడి బయట మేము అన్నదాన కార్యక్రమం చేస్తాం. వారి మా సహాయ సహకారాలు ఏంటంటే ఇక్కడ చేసుకుంటాకి వాటికి మంచి చెడు మాకు ఉపయోగపడితే చాలు. వాళ్ళు అది హెల్ప్ చేస్తున్నారు మాకు దేవస్థానం ముందు. ఎవరైనా భక్తులు మీకు విరాళంగా ఇస్తే తీసుకుంటారా? ఎవరి దగ్గర విరాళం తీసుకోమండి. అది ఓన్లీ ఆయన సొంత డబ్బు. ఎవరి దగ్గర విరాళం అనేది తీసుకోము. ఎవరి డబ్బు మాకు సంబంధం లేదు. ఆయన ఒక్క దేవస్థానం ఆయన వేసినటువంటి ఎఫ్డీ నుంచి వచ్చే ఇంట్రెస్టే ఆయన సొమ్ముతో ఖర్చు పెడతాం కానీ ఎవరి రూపాయి తీసుకోము. అలాగే ఇక్కడ పుష్పాలంకరణ కూడా ప్రతి శనివారం చేస్తాము. ఎక్కడా కూడా మేము ఎవరి డబ్బులు తీసుకోము. ప్రతి శనివారం పుష్పాలంకరణ కూడా ట్రస్ట్ తరఫునే చేపిస్తున్నాం. అలాగే ఇంకొక నిర్వాహకులు ఉన్నారు మన ముందు, ఒకసారి వారిని కూడా అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? ఓం నమో వెంకటేశాయ. నా పేరు యలమంచిలి శ్రీరామచంద్రమూర్తి. మేము ట్రస్ట్ తరఫున స్వామి గారికి హెల్పింగ్ గా మేము అందరం మా మిత్ర బృందం అంతా కలిపి ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. చెప్పండి, ఈ ట్రస్ట్ గురించి మీకున్న అనుభవం ఏంటి? మీరు ట్రస్ట్ లో మీరు ఎలా భాగస్వాములు అయ్యారు? ఈ ట్రస్ట్ ద్వారా మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం మేము కూడా స్వామి గారితో పాటు. ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో కూడా పాల్గొంటాము అప్పుడప్పుడు. మెయిన్ అన్నదాన కార్యక్రమాలు మెయిన్. ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తారా? లేదు ఏదైనా లిమిట్ గా, అంటే ఒక ఇన్ని సంవత్సరాలు పెట్టి ఆపాలి, ఇన్ని వారాలు పెట్టి ఆపాలి, ఏదైనా లిమిటెడ్ ఏమైనా ఉందా? లిమిటెడ్ ఏమి లేదండి. ప్రతి శనివారం పెడుతున్నారు ట్రస్ట్ ద్వారాగా. కంటిన్యూ చేస్తారండి. అంటే ప్రతి వారం శనివారం ఆపకుండా కంటిన్యూ చేస్తారు? ఆపకుండానే కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేస్తున్నారా? లేదా ఒక అన్నదాన కార్యక్రమం చేస్తుంటే పేదలకి ఏమన్నా విద్యా వైద్యం లాంటివి ఏమైనా చేస్తారా? ఓన్లీ అన్నదాన కార్యక్రమం? ఓన్లీ అన్నదానం అండి. ఎడ్యుకేషన్ గా కూడా కొద్దిగా కొంతమందికి హెల్పింగ్ చేస్తున్నారు. మెయిన్ అన్నదాన కార్యక్రమానికి మెయిన్. అదండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు 1,00,000 మంది దాటారని చెప్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కూడా దాతల సహకారం ఎలాంటి సహకారం లేదు, వాళ్ళ సొంతంగా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తారని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే 1,00,000 మంది రీచ్ అయిన సందర్భంగా మా వీబీ న్యూస్ తరఫున కూడా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.